రాంప్రసాద్ గారు మరి అయోధ్యలంక ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి రాంప్రసాద్ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రెండో రోజు సువార్త సభలకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. వేదికటువంటి ముఖ్య వాక్యోపదేశకులు సహోదరులు కేఎస్వి సాగర్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే నాతోటి సువార్థికులకు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం, చాలా సమయం అయింది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం మా ఎడల చూపించారు. ఈ పుచ్చలంక మరి పరిసర ప్రాంతాలను ప్రేమించారు తండ్రి. ప్రతికూల వాతావరణంలో అనుకూలమైనటువంటి వాతావరణం అనుగ్రహించి ఇలా దిగ్విజయంగా నీ మాటలు వినటానికి మా ఎడల మీరు చూపించినటువంటి ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండో రోజు సభను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం చెప్పడానికి నిలబడుతున్నటువంటి మా సోదరులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కుమార్ని జ్ఞానంతో నింపి సమయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించి ఈ ప్రాంత ప్రజలకు, చేరువచ్చిన నీ పిల్లలకు, స్థానిక సంఘానికి అవసరమైనటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ తండ్రి, నీ ఉద్దేశాలు సంపూర్ణంగా మాకు తెలియజేసి మా తండ్రి మేము ఏమి చేయాలో ఆ ఉద్దేశాలు కూడా మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఏ మనవులు మా ప్రభువును నీ ప్రియకుమారుడైన క్రీస్తేశ్వర అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి రాంప్రసాద్ గారికి ఈ సభ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో మరి సంచలనాత్మక రచయిత మరియు సంచలనాత్మక దేవుని సేవకులు, దేవుని యొక్క స్వార్థ దిగ్గజంగా దేశ విదేశాలలో వాడబడుతూ పట్టణాలు, పల్లెల ప్రాంతాలను చుట్టేస్తూ తన స్వార్థతో అనేక మంది మట్టి పుర్రుల్లో ఉన్నటువంటి ఆ మట్టిని తీసి మహాజ్ఞానాన్ని నింపి మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ మరందరినో దేవుని వైపుకు ఆకర్షిస్తూ ఆకాశంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తూ మన మధ్యకి మనల్ని ప్రేమించి ఈ చిన్ని కుగ్రామానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ అన్నయ్య గారు సత్యవేద సాగర్ గారిని ప్రసంగం అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానించండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, పుచ్చల్లంక గ్రామంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ప్రియ దాసులు, తమ్ముళ్ళు, ప్రియులైన మీ బిడ్డల ద్వారా మహాజ్ఞాన సభలు జరగడానికి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. భయంకరమైన వాతావరణాన్ని తప్పించి మీ బిడ్డలు వినడానికి, సిద్ధపడడానికి మంచి వాతావరణం అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రిగా. మీరు ఆదరించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తమ్ముడోళ్ళు చక్కగా నడిపించారు. వారిని, వారి పరిచర్యని, కుటుంబాలని దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చిండగా మీ వాక్యంతో నింపి దీవించి ఆరోగ్యమును నాయన, అలాగే బిడ్డలకి నాయన మరి మంచి మనసును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రియమైన తమ్ముడు మనోహర్, మరి నాకు ఎప్పటి నుంచో తెలుసు. తమ్ముడోళ్ళు నాకు పరిచయం అయినప్పుడు వాళ్ళకి అసలు మ్యారేజ్ అవ్వలేదు. అయినా అప్పటి నుంచి, అప్పుడు నేను ఎలాగున్నానో ఇప్పుడు ఎలాగున్నానని చెప్పారు కదా, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు చక్కగా. మరి సత్యవాక్యాన్ని తెలుసుకున్నాం మేమందరం కూడా. సత్యానికి కట్టుబడి దేవుని కొరకు బ్రతకాలి అని. లోకంలో ఎన్నో రకాల భిన్నమైన బోధలున్నా చలించిపోకుండా ఫస్ట్ నుంచి మేము ఏదైతే పట్టుకున్నామో చివరి వరకు మాకెన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా బోధన మార్చలేదు. ఈరోజు చాలామంది సమాజంలో గుర్తింపు లేక బోధన మార్చేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని రోజులు మరి స్ట్రిక్ట్గా ప్రకటిద్దాం, ఏమైనా సరే తట్టుకుందామని వస్తారు. కానీ శ్రమలకి, బాధలకి తట్టుకోలేక బోధన మార్చేస్తూ ఉంటారు. వాళ్లకు గుర్తింపు రావడం లేదని
వాక్యాన్ని భిన్నంగా బోధిస్తూ ఉంటారు. ఇలాగ కాకుండా దేవుని యొక్క మహాకృప చేత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మేమందరం అలాగే ఉన్నాం. దేవుని యొక్క మహాకృప. దేవుని బిడ్డలారా, మరి ఈ గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సభలు, క్రీస్తు విజ్ఞాన మహాసభలు, సిద్ధపాటు మహాసభలు, ఎందుకంటే మనం ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో ఈ లోకపు ముగింపు దశలో ఉన్నప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి మరలా వస్తానని చెప్పి చాలా కాలం అయింది. ఆయన ఎందుకు రాలేదు అనేది మనం ఆలోచిస్తే అసలు ఆయన వచ్చే వరకు మనం ఉంటామనే నమ్మకం లేదు. నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభు గారే ఈ లోకానికి రానవసరం లేదండి. ఎందుకంటే మనం కూడా వెళ్ళిపోతాం ముందే. ఆయన రాలేదు అనుకోకండి, మనం వెళ్ళిపోతాం కదా అని ఆలోచిస్తే మరి వెళ్ళేటప్పుడు ఏం చేశామని దేవుడి దగ్గరికి వెళ్తామనే సంగతిని ఆలోచించుకోవాలి. అర్హత. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యమునకు వెళ్ళే వాళ్ళకి అర్హత కావాలి. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళై ఉండాలి, క్రీస్తు బోధన అర్థం చేసుకున్న వాళ్ళై ఉండాలి, క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన వారై ఉండాలి, సత్యమును వెంబడించే వాళ్ళై ఉండాలి. దేవుని బిడ్డలారా, సత్య సంబంధమైనటువంటి సంఘముగా కూడుకున్న వాళ్ళై ఉండాలి. ఇలాంటివన్నీ మనం అంచెలంచెలుగా వీటిని మనం సంపాదించుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు వచ్చినా మనకేమీ పర్వాలేదు. ఆయన రాకముందు మనం చనిపోయినా కానీ మనకేమీ ప్రమాదం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సిద్ధపాటు ఉంటే నిజంగా మనం చాలా ధైర్యంగా ఉంటాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలనుకోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకున్న తర్వాత బండి కనుక లేట్ అయితే, ట్రైను లేట్ అయితే మీరు పక్కనే ఏ హోటల్కైనా వెళ్ళొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా పక్కన ఏదైనా చూడడానికి మీకు మంచిది ఏదైనా ఉంటే చూడడానికి వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ట్రైన్ ఎలాగా లేట్ అయ్యింది కదా, గంట లేటు 2 గంటలు లేట్ అని చెప్పారు. మీరు టికెట్ తీసుకున్నప్పుడు ట్రైన్ ఎప్పుడు వచ్చినా మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు సిద్ధపడి ఉన్నారు. అంతేగాని ట్రైన్ లేట్ అని చెప్పిన తర్వాత వచ్చాక టికెట్ చేసుకుందామని బయట తిరుగుతున్నాం అనుకోండి, వచ్చిన తర్వాత టికెట్ తీసుకుందామని బయట తిరుగుతున్నాం అనుకోండి, మీకు తెలియకుండా ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. మీరు టికెట్ తీసుకునే లోపల అది ఆగదు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ విధంగా మన జీవితం భూమి మీద ముడిపడి ఉంది ప్రియులరా. అందుకనే సిద్ధంగా ఉండాలి. ఏమా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఒక 30-35 సంవత్సరాల లోపు పౌలు గారు సమాజాన్ని చూస్తున్నారు. శిష్యులు, అపోస్తలులు క్రీస్తు చెప్పిన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సమాజాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, కనిపెడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలకి ఏమండి మంచి సృష్టిని, ప్రకృతిని, పరిసరాలని, కాలాలని గుర్తించి ఆలోచించే మంచి మనసు ఉండాలండి. ఇంకెంతసేపు సంసారం, సంపాదన, కుటుంబం, చదువులు, ఉద్యోగాలు ఇవే కాదు. వీటితో పాటు ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలకి మన పరిసరాల్లో జరుగుతున్నవి వాక్యానికి ఎంత దగ్గరగా ఉన్నాయి అనే మనసు కూడా, మన దృష్టి దాని మీద కూడా పంపించాలి. ఒక్కోసారి మర్చిపోకండి. ఏమా, మీ సంసారం మీరు చేసుకోండి, మీ బిడ్డలు చదివించుకోండి, మీ వ్యవసాయాలు మీరు చేసుకోండి, దానికి ఏం సమస్య లేదు. కానీ ఇవి చేసుకుంటేనే మీ ఆలోచన ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది లోకంలో అనే దాని మీద కూడా మీరు పెట్టాలి. ఎందుకంటే యేసుప్రభు గారు లోకానికి వచ్చేటప్పుడు, ఆయన రావడానికి ముందు కొన్ని కార్యక్రమాలు మీ సమాజంలో మీ మధ్య జరుగుతాయని చెప్పాడు. వాటి మీద మనం దృష్టి ఉంచాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి.
సిద్ధపడాలంటే మీ మధ్య ఏం జరుగుతుందో మీకు తెలియాలి. అది అపోస్తులు యేసుప్రభు గారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన ఒక 30-35 సంవత్సరాల లోపే చాలా క్షుణ్ణంగా సమాజాన్ని పరిశీలిస్తున్నారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటున్నారంట. ఏమండి, ప్రజలు ఎవరైనా భయపడుతున్నట్టుగా మీకు కనిపిస్తున్నారా? భయపడతారు. ఎప్పుడు భయపడతారు? భూకంపాలు వచ్చినప్పుడు భయపడతారు, వరదలు వచ్చినప్పుడు భయపడతారు, రోగాలు వచ్చినప్పుడు భయపడతారు, సమస్యలు వచ్చినప్పుడు భయపడతారు, పిడుగులు పడినప్పుడు భయపడతారు. దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన విపత్తులు జరిగినప్పుడు భయపడతారు. భయపడి ఏం చేస్తారంటే ఆ సమస్య పోగానే మర్చిపోతారు, మళ్ళా బ్రతకడం నేర్చేసుకో. అంతే కదా. కరోనా అప్పుడు ఎవరైనా బయటకు వచ్చారా? కొత్త కొత్త పేర్లు విన్నాం మనం. ఏంటి? సామాజిక దూరం అంట. అంటే సోషల్ డిస్టెన్స్, దూరంగా ఉండి కొనుక్కోవాలి, దూరంగా ఉండాలి, దగ్గర రాకూడదు. క్రొత్త విషయం నేర్పించింది. ఇంకేమి నేర్పించింది? మాటికి శానిటైజర్ అనేది కరోనాలో తప్ప నాకు ఎప్పుడు తెలియదండి. చాలామందికి తెలియదంట కదా. శానిటైజర్ అనేది ఒకటి ఉంటుందని, దానితో క్రిమికీటకాలు లేకుండా కడుక్కోవాలని చాలామందికి తెలియదు. కరోనా వచ్చిన తర్వాత శానిటైజర్ అనేది ఒకటి ఉంటుందని తెలిసింది, లిక్విడ్. సామాజిక దూరం అనేది ఒకటి తెలిసింది. వింటున్నారమ్మా? ఇలాంటివన్నీ మాస్కులు ఎవరికి ఉంటాయండి? ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి ఉంటుంది. సిజర్స్ ఇవన్నీ కూడా ఆపరేషన్కి సంబంధించిన పనిముట్లు అందించే నర్సు గారికి ఉంటుంది. కానీ మనకెందుకు? చూసారా, ప్రతి వాడికి మాస్క్ పెట్టించారు, సామాజిక దూరం అనేది నేర్పించారు. దేవుని బిడ్డలారా, క్రొత్త విషయాలన్నీ నేర్చుకున్నాం, గజగజలాడిపోయాం. ఇంట్లో నుంచి ఎవరిని బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అసలు. మీకు విషయం తెలుసా? కరోనా కాలంలో ఆ 2 సంవత్సరాలు మనుషులందరూ బయటికి రాకపోవడం వల్ల సమాజం వాతావరణం బ్రహ్మాండంగా బాగుపడిపోయిందండి. పొల్యూషన్ లేదు, ఎందుకంటే వాహనాలన్నీ ఆపేశారు. వాహనాలు ఆపేయడం వల్ల పొగ లేదు, కార్బన్ మోనాక్సైడ్ లేదు, విన్నారా? డస్ట్ లేదు, పాలిథిన్ కవర్లు లేవు, మిరగా బజ్జీలు తినేసి కాగితాలు పారేసేవాళ్ళు లేడు. ఎంత నీట్గా ఉందో తెలుసండి. ఏండి, కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు ప్రపంచం. ఈ ఆధునికమైన వస్తువులు లేనప్పుడు ప్రజల మధ్యలో నీట్నెస్ ఎలాగుండేదో వాతావరణం అంతా కొత్తగా వచ్చేసిందండి. మంచి గాలి, మంచి వెలుగు, మంచి చీకటి. ఎందుకంటే మనిషిని ఎప్పుడైతే లోపలేశారో ప్రకృతి అంతా బాగుపడదని తెలిసిపోయింది. మహానుభావులు కరోనా అలా పోయింది, మరలా ఇలాగే వచ్చేశారు. అది అలా పోయింది, ఇలా వచ్చేసారు. అంటే మనుషులు లోపల ఉండాలంటే ఇలాంటి ఏదో ప్రమాదకరమైనది ఏదో ఉండాలి. ఆలోచించండి పిల్లరా. అందుకనే ప్రజలు ఇలాంటి విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయి గురువు భయం లేదు, దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, చట్టం భయం లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజాన్ని గజగజలాడించిన కరోనా లాంటి రోగాలండి మనుషుల్ని లోపలేసి తాళం వేసినాయండి. అలాంటి పరిస్థితులను కూడా మనిషి అధిగమించి ఈరోజు మళ్ళా మామూలు అయిపోడండి. ఈరోజు అంత భయపడి తలుపులు వేసుకుని లోపలుండి గజగజలు ఆడిపోయిన వాళ్ళు, తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదన్న వాళ్ళు ఈరోజు మళ్ళా డోర్లు తెరుచుకుని బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయారండి. మోటార్ సైకిళ్ళు ఖాళీ లేవండి, ఆటోలు ఖాళీ లేవు, లారీలు ఖాళీ లేవు, ట్రైన్స్ గేటు ఒకసారి పడిందంటే 4-5 ట్రైన్లు వెళ్ళే వాళ్ళకు గేట్ ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ మామూలు అయిపోయారండి. లోకం ఇంతేనండి. మనుషులు మూర్ఖులుగా తయారైపోయారండి. సమాజంలో చాలామంది అలాగే ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజాన్ని చూసిన పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది, ఇలాగే వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. భూకంపాలు వస్తాయి, పోతాయి, వరదలు వస్తాయి, పోతాయి. ఎన్ని చూడాలి మేము?
అందుకే టీవీలో వరదల గురించి చెప్పినా, తుఫాను గురించి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎన్ని చూడలేదు, ఎన్ని అనౌన్స్మెంట్లు వినలేదు, ఎన్ని చూడలేదు. కనుక ఒక నిర్ణయానికి వచ్చేసారంట, భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎలాగా? చీకటి పడతానే ఉంటుంది, చీకట్లో తాగేవాడు తాగితేనే ఉంటాడు, వాగేవాడు వాగితేనే ఉంటాడు, తినేవాడు తింటానే ఉంటాడు, నిద్రపోయేవాడు నిద్రపోతూనే ఉంటాడు. తర్వాత మళ్ళా తెల్లవారుతుంది, చీకటి పడతానే ఉంటుంది, తెల్లవారుతూనే ఉంటుంది, వర్షాలు వస్తూ ఉంటాయి, వెలిసిపోతూ ఉంటుంది, భూకంపం వస్తూ ఉంటుంది, కొంతమంది పోతారు, మిగిలిన వాళ్ళు ఉంటారు, రోగాలు వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి జీవన విధానానికి అలవాటు పడిపోయిన మానవ జాతి ఏమనుకుంటున్నారో చూడండి ప్రియులరా. లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థితి అంటున్నారు. చూడండి దేవుని బిడ్డలరా, అకస్మాత్తుగా తెలియని రీతిలో పర్వాలేదు, ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుని మోసపోతున్న అనేకులు ఏమండి, వారికి లోకమే ప్రాముఖ్యం, వాళ్ళు చూస్తున్నది ఈ లోకమే కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న మనుషులు చూస్తున్నది ఈ ఒక్క లోకమే కనుక ఇదే ప్రపంచం అనుకుంటున్నారు. తెల్లవారితే పనిపాట్లకి వెళ్ళిపోతున్నారు, చీకటి పడితే కడుపు నిండా అన్నం తిని నిద్రపోతున్నారు, పడుకోవడానికి పని చేసుకోవడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చామనుకుంటున్నారు. మన వెనకాల ఒక దేవుడు ఉన్నాడని, ఆయన చేతుల్లో నుంచి చేయబడిన ఈ సృష్టిలో మనల్ని కూడా పుట్టించి కొంతకాలం ఉన్న తర్వాత దేవుని మహిమ కొరకు బ్రతికి నిత్య జీవం కలిగిన దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోవాలన్న ఆశ లేకుండానే లోకం మీద ఆశలు పెంచుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఇదేనా జీవితం? ఏమండి, భయమేమీ లేదని చెప్పుకుంటారా? ఇదేనా బ్రతుకు అనుకుంటారా? ఇలా క్రీస్తుని కలిగిన బిడ్డలు మనం అనుకోకూడదు ప్రియులారా. ఇది దేవుడంటే తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ మనలో చాలామంది కూడా ఇలాంటి జీవితానికి అలవాటు పడిపోయారు. మనకి కూడా క్రీస్తు వస్తాడంటే లెక్కలేదు కదండి, మనకి కూడా యేసుక్రీస్తు ప్రభు వస్తాడన్న భయం లేదండి. ఎందుకంటే యేసుప్రభు గారు వస్తే అందరికీ పండగ కాదండి, ఆయన కోసం బ్రతికిన వాళ్ళకండి. యేసుక్రీస్తు ప్రభు వారు కనుక మరలా రెండో రాకడలో వస్తే అది అందరికీ శుభదినం కాదండి, అందరికీ కాదు, సిద్ధపడిన వాళ్ళకి, మారు మనసు పొందిన వాళ్ళకి, దేవుడిచ్చిన రక్షణను ఉపయోగించుకున్న వాళ్ళకి అది శుభదినం. అది చాలామందికి అది విషాదకరమైన దినమండది. అందుకేనండి ఇవన్నీ ముందుగానే దేవుడు చెప్పాడు మనకి, తెలుసండి. ఆయన వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలో తెలుసండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46, 47 వచనాలు చూడండి ప్రియులారా, ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46, 47 వచనంలో, అమ్మా, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు వచ్చేటప్పటికి ఏ దాసుడైతే ఇలా చేస్తాడో ఆ దాసుడు ధన్యుడండి. ఎలా చేస్తాడో పైన చెప్పాడు, మీకు తెలుసు. తన ఇంటి వారికి ఎవరైతే నమ్మకంగా భోజనం పెట్టి యజమానుడి కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడో అని చెప్పుకుంటూ వచ్చి వారితో ఎవరు ఇంట్లో ఉండలేదు కదా. రాత్రంతా చీకటి కనుక ఒగ్గపట్టుకుని కూర్చొని ఉంటున్నారు, బలవంతంగా కళ్ళు మూసుకుని రాత్రిపూట ఇంట్లో ఉంటున్నారు. తెల్లవారితే డోర్లు తెరుచుకుని మార్కెట్ మీద పడిపోతున్నారు. మీరు చూడండి, బట్టల షాపులు, బంగారం షాపులు, ఏమండి, భోజన హోటల్స్, ఎక్కడ ఏమీ ఖాళీ లేవు. ప్రజలందరూ రోడ్డు మీద ఉంటున్నారండి. ఇకపోతే నేను గల్ఫ్ దేశాల్లో చూసినప్పుడు అండి, మంచి చాలా సిస్టమేటిక్ దేశాల్లో ఉమ్ము కూడా వేయకూడదండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటామండి కదండి. అక్కడ కార్లు వెళ్ళే లైన్లో కార్లే వెళ్ళాలి, అర్థమైందండి. లారీలు వెళ్ళే టైం చక్కగా ఉండేటువంటి ఆంధ్రాని
చక్కగా పిలిపించుకునేటువంటి ఈ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఎలాగుంది? చాలా బాధకరంగా ఉంది కదా. మాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. చేయడానికి ఇక్కడ ఉంటే కదా, ఎవరు వచ్చి చేయాలన్నా ఇక్కడ ఏదైనా ఉంటే కదా చేయడానికి. ఏముంది మన దగ్గర? ఏదో రకంగా కష్టపడి మనకు రోడ్లు వేస్తుంటే ఈ రైతులు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్టర్కి ఇనుప చక్రాలు కట్టుకుని అక్కడక్కడ తెచ్చి ఇక్కడ రోడ్లు వేస్తుంటే ఈ సిమెంట్ రోడ్డు మీద తారు రోడ్డు మీద వేసుకెళ్ళిపోతున్నాడు ట్రాక్టర్. ఏమండి, ఇనప చక్రాలు వేసుకున్న రోడ్డు అంటే వెళ్ళిపోతే రోడ్డు ఉంటుందండి ట్రాక్టర్ వెళ్ళిపోతే? పైగా వేసేసి ఇంత మట్టి తెచ్చి మీద పెడుతూ ఉంటారు రోడ్డు మీద. చూసారా, నా దేశం, నా ప్రజలు, నా ఊరు, నా జిల్లా బాగోలు నా అనేది ఉండదండి. నేను బాగుంటే చాలనుకుంటాడు, సర్రమని వేసుకెళ్ళిపోతూ ఉంటాడు అన్నీ. వెనకాల వచ్చేవాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమో మట్టి రోడ్డు మీద. చూసారా, ట్రాక్టర్ దుక్కుతున్నది ఇంత మట్టి పైకి వచ్చేస్తుంది. చూసారా, వరి చేను కోసేటప్పుడు మిషన్ లోపలికి దిగిపోతుంది పొలంలోకి, వచ్చినప్పుడు బయటకు వస్తే ఇంతంత మట్టి పిల్లలండి, ఇంతంతా. మరి ఎవరైనా చీకట్లో పాపం మోటార్ సైకిల్ వేసుకొస్తే పడిపోతారు. కామన్ సెన్స్ ఉందా? అదండి దేశభక్తి నేర్పించలేకపోయారండి ప్రజలకి. పెద్దలు, మహానుభావులు దేశభక్తి అంటే పక్కవాడిని గౌరవించడం అండి. అది ఇతర దేశాల్లో ఉందండి. మన వాళ్ళు మాటికి ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చూసి వస్తున్నారు మరి అక్కడ? ఆ దేశాలు ఎంత బాగున్నాయి చూడండి. ఏం చూసి వస్తారండి వీళ్ళందరూ? కాలక్షేపం కొరకు వెళ్తున్నారా? దేశభక్తి నేర్పించాలి, దైవభక్తి నేర్పించాలి, గురువుల్ని, పెద్దల్ని, తల్లిదండ్రుల్ని ప్రేమించడం నేర్పించాలి. సంపాదించుకోవడం కాదు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో లోకాన్ని చూసి చీకటి పడితే లోపలుండి వెలుతురు వస్తే బయటకు వచ్చేసి అందరూ రోడ్డు మీద తిరుగుతుంటే యాక్సిడెంట్లు కాకేమవుతాయి? గేదెలు రోడ్డు మీదే, ట్రాక్టర్లు రోడ్డు మీదే, మోటార్ సైకిల్ రోడ్డు మీదే, కార్లు, లారీలు అన్నీ రోడ్డు మీద అయితే మనుషుల మీద నుంచి వెళ్ళిపోతున్నాయి వాహనాలు. నుజ్జు అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, సామాన్యంగా చనిపోయే వాళ్ళ కంటే యాక్సిడెంటల్గా చనిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. ఎందుకంటే వాహనాలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఒక బైకు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనిషికి ఒక బైకు, మనిషికి ఒక సెల్ ఫోను. ప్రతి ఒక్కరికి, నాన్నకో మోటార్ సైకిల్, కొడుకో మోటార్ సైకిల్, తోడేళ్ళకో మోటార్ సైకిల్, అంటే అమ్మకో మోటార్ సైకిల్. ఇలాగా వాహనాలు ఎక్కువైపోయినాయి ప్రియులారా. ఇలా మనం చూస్తుంటే దేవుడి బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు పని మీద ఉండవలసిన వాళ్ళందరూ ఏం పని మీద ఉన్నారు? యజమానుడు వచ్చేసరికి దాసుడు ఏం పని మీద ఉండాలి? యజమానుడు ఏం పని మీద నిర్ణయించాడో ఆ పని మీద ఉండాలి. పొలం పనికి వెళ్ళిన వాళ్ళు, రైతు వచ్చేసరికి ఏం పని మీద ఉండాలమ్మా? పొలంలో పని చేస్తూ ఉండాలి. యేసుప్రభు వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలి? టీవీల దగ్గర, రోడ్ల దగ్గర, బట్టల షాప్ దగ్గర, హోటల్స్ దగ్గర కట్రాయి చెట్టు కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఆయన రక్షించింది ఇందుకా? మహానుభావుడు మనకు రక్షణ ఇచ్చి వెళ్ళిపోయింది ఇందుకా అండి? ఏం చేస్తున్నాం పిల్లలు? ఆలోచించండి, ఏం చేస్తున్నాం? అందుకే మన ఆకతాయితనాన్ని ఆయన పసిగట్టి, మన బుద్ధి కుక్కతోక లాంటిదని ఎంత చెప్పినా అది వంకర పోగతానే ఉంటుందని చెప్పేసి ఆయన ఆలోచించి, ఆయన ఎప్పుడు వస్తారో తెలుసా భూమి మీదకి? ఆయన చెప్పిన ఉపమానంలో మన భవిష్యత్తు ఉందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి ఒకసారి. 6 నుంచి 10 వచ్చిన వరకు ఎంత అద్భుతమైనటువంటి సీక్రెట్ దేవుడు చెప్పినా మనం పట్టించుకోవట్లేదండి. దేవుని బిడ్డలారా, మనమంటే క్రైస్తవ సమాధానానికి ఇవేమి ఎక్కట్లేదండి. ఇంకెంతసేపు పండగ, గుడికి రంగులు, జెండాలు కత్తిరించుకోవడం, పలావులు వండుకోవడం, అంతేనండి. కూటం పెట్టుకుంటే చాలు అన్నం కదా. ప్రతి పండగ, ఎవరి పండగ అయినా దాన్ని పరమార్థం పెట్టనుకుంటున్నారండి. దాని అంతిమ దశ భోజనం. ఉపవాస కూడుకులు పెట్టుకోండి, మామూలు కూడుకులు పెట్టుకోండి, ఏదైనా పెట్టినా చివరిలో ఏముండాలమ్మా? చివరిలో భయం, భక్తి అన్ని పక్కన పెట్టేయండి, ముందు భోజనం ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదువుదామండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చిచున్నాడని వినిపించగా. ఎప్పుడమ్మా? మళ్ళీ చెప్పాలి, ఎప్పుడమ్మా? అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చాడు? బాగా ఆలోచించాలి. పొద్దున్న రావచ్చు కదా, మధ్యాహ్నం రావచ్చు కదా, బెడ్ మేంచి లేచినప్పుడు రావచ్చు కదా.
అర్ధరాత్రి ఎందుకు వచ్చా తెలుసా మీకు? ఊరంతా తిరిగి 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 అర్ధరాత్రి వచ్చేసరికి అలసిపోయి ఉంటాం మనం. బాగా నిద్ర పట్టేది ఎప్పుడేనండి మనకి? ఊరంతా తిరిగి తిరిగి షాపులకి, హోటల్స్కి, బట్టల షాపులకి, బంగారం షాపులకి, అక్కడికి ఇక్కడికి, పిక్నిక్లకి, గృహప్రవేశాలకి వెళ్తామే. లోకమంతా తిరిగి 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 వచ్చిన తర్వాత పడుకుంటాం కదా. అప్పుడు తిరిగినంతసేపు ఏమేం చూసావన్నీ మళ్ళా రీకాల్, మెమరీసుకుంటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఏం చేసామో, ఎక్కడెక్కడ తిరిగి ఆలోచించుకుంటాం. ఆలోచించి 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 నిద్రలోకి వెళ్ళిపోతాం. అర్ధరాత్రి డీప్ నిద్రలోకి వెళ్ళిపోతాం, పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతాం. తెలుసండి, తెల్లవారుజామున కళలు అందుకే వస్తాయండి. ఎందుకంటే ఎప్పుడైతే దీర్ఘంగానే మీకు నిద్ర పడుతుంది అప్పుడు కళ వస్తూ ఉంటుంది. తెలుసండి, చేపల కళ్ళు ఇలా తెరుచుకుంటే కళలు రావు. అదేందమ్మా, ఎప్పుడైతే డీప్ నిద్రలోకి వెళ్ళిపోతారో, ఆదమరిచిపోతారో అప్పుడు ఏమొస్తాయి? కళలు వస్తాయి. అదిగో ఊరంతా తిరిగి 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 మంచమే పడుకుని అర్ధరాత్రి డీప్గా నిద్రలోకి వెళ్ళిపోతాం కదా, అప్పుడు దొరుకుతారు దేవుడికి వీళ్ళందరూ. అందుకే అప్పుడు వస్తాడు. వింటున్నారా? చూశాడు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి డ్యూటీలు సిద్ధం చేసుకుని వచ్చారే, ఆ వచ్చే పెళ్లి కొడుకు ఎలాంటి అనుకుంటున్నారు? ఎలాంటి అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సర్దుకోలేదు. ఎంత అవకాశం కల్పించినా వాళ్ళు సిద్ధపడలేదు. సిద్ధపడకుండా ఏమీ లేకుండా అందరితో పాటు నిద్రపోతే ఆయన ఎవరైనా అసలు? దేవుని బిడ్డలరా, ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన గొప్ప పాఠం అండి. ఇదేదో ఉపమానాలా కొట్టుపారేశారు. ఎవరా బుద్ధి లేని కన్యకులు? ఎవరు వాళ్ళు? మనం కాదా? క్రీస్తు వస్తానని చెప్పినా సిద్ధపడకుండా ఉన్న ఈ సంఘాలు కదా, ఈ సమాజం కదా, ఈ క్రైస్తవులు కదా, ఈ బోధకులు కదా, కాదా మనం? ఎవరైనా క్రీస్తు రాజ్యం కొరకు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారా? ఏమండి, పరలోకానికి వెళ్ళటానికి పాపం ఉండకూడదరా నాయనా అని దేవుడు చెప్తే, అబ్బాయి రోగాలు ఉండకూడదంట. ముందు రోగాలు కుదిర్చేసుకుని ఆరోగ్యంగా ఉండి పని చేసుకుంటామేనంట. ఎలా మారిపోయింది చూడండి సమాజం. ప్రియులరా, ఆలోచించాలి. అర్ధరాత్రి వేళ వచ్చాడండి చూడండి. ఎందుకంటే అప్పుడే దొరుకుతాం మనం. లోకమంతా చుట్టేసి అవసరాలన్నీ తీర్చుకుని ఎంత సమయం ఇచ్చినా మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా, ఏమండి దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయేసరికి అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వచ్చిన మాట వినబడిందంట. తుళ్ళిపడి లేచారంట. ఎప్పుడమ్మది? అర్ధరాత్రి. చదవమ్మా. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండని బుద్ధి గలవాడిని అడిగాడంట. మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి, మా వారిపోతున్నాయి ఎరగరా ముందు. రేపు యేసు ప్రభు గారు వచ్చినప్పుడు చాలామందిని దేవుడు అడిగే ప్రశ్న ఇదే. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఇది ఉపమానమే కావచ్చు కానండి, ఇందులో ప్రపంచ భవిష్యత్తు ఉంది. చాలామంది నరకానికి పోతారనే సంగతి ఉంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా దేవుడు కల్పించిన మనుషులు ఉపయోగించుకోవట్లేదనేటువంటి ఒక ప్రగాఢమైన సత్యం ఉంది దీంట్లో. ఆలోచించాలి. ఏమండి, అడుగుతున్నారంట, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి. ఆయన వచ్చేసాడంట. ఆయన అప్పుడే రాడనుకున్నాం, మరి ఎందుకు వచ్చావు లైట్ పట్టుకుని? స్టార్టింగ్లో ఆయిల్ ఉండకూడదు, ఆయిల్ ఉండాలని తెలీదా? ఆలోచించండి ప్రియులారా. అప్పుడు ఆయన అంటున్నారు, ఇది మీకు మాకు సరిపోదు. ఇది మీకు బాగా ఆలోచించాలి. అమ్మా మరి నన్ను తీసుకెళ్ళవంటే కుదరదండి. ఏమా, మీ అమ్మ ప్రార్థనలో, మీ నాన్న ప్రార్థనలో, మా తమ్ముడు ప్రార్థనలో ఇలా ఉన్నాననుకోకండి. ఇద్దరు అలాగ ఉండదు, ఎవరి కాళ్ళకే. పరలోక రాజ్యం అనేది వ్యక్తిగతంగా సాధించాలి. తెలుసా? వ్యక్తిగతంగా సాధించాలి. ఎవరు రాకపోతే మనమైనా వెళ్ళాలి. ఎన్నో వందల సంఘాలను, చక్కని పుస్తకాలు రాసిన పౌలు గారు, ఎన్నో పత్రికలు రాసిన పౌలు గారు
కదండి. ఎన్నో సంఘాలు కట్టిన పౌలు గారు, ఎన్ని ఊర్లు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని దేశాలు తిరిగిన పౌలు గారు చివరికి ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచ్చిన చూడండి ప్రియులారా. పరలోకం అంటే సమూహాలుగా, ఏమండి, మరి మూకుమ్మడిగా కుటుంబాలుగా వెళ్ళేది కాదది. జలేరి ఎంత దయనీయమైన మాట అండి ఇది. నా మట్టుకైతే ఏంటండి, మన మట్టుకు అనాలి కదా, అవునమ్మా. అంటే చివరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే మిగిలిపోయాడు. ఎవరు రారు ప్రియులారా మనతోటి. ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాం కదా అనుకోకండి. ఇప్పుడు అందరం కలిసే ఉంటాం. మన ఇంటి పేరు గొప్పది. మీ ఇంటి పేర్లలో ఎక్కువ మంది ఉండొచ్చు. మీ వీధిలో వాళ్ళందరూ మీ వాళ్ళై ఉండొచ్చు. కానీ చివరి వరకు ఎవరో రారనే సత్యం మీకు తెలియాలి. పరలోకం అనేది కుటుంబాలుగా, వ్యవస్థలుగా, సంస్థలుగా సంపాదించేది కాదు. అది ఇండివిజువల్గా పోరాడేది, వెళ్ళేది. అందుకే ఇన్ని సంఘాలను కట్టిన పౌలు గారు, ఇన్ని పత్రికలు రాసిన పౌలు గారు, ఇంతమందికి అద్భుతాలు చూపించిన మహానుభావుడు కదా పౌలు. చివరికి వాళ్ళందరూ ఏమైపోయారండి? ఏమైపోయారు? నా మట్టుకైతే అంటాడేటండి. ఈ మాట చదువుకుంటే మనకేమర్థమైందండి? ఎవరండి మనతో ఉండేది చివరి వరకు? ఆలోచించండి ప్రియులారా. ఏమండి, మా అమ్మ నేను వెళ్ళిపోతాం, మా చెల్లి నేను వెళ్ళిపోతాం, మా కుటుంబం అంతా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? వ్యక్తిగతంగా సాధించాలి. వ్యక్తిగతంగానైనా నిలబడాలి మనం. చివరికి నీ ఒక్కడి మీదకే వచ్చినప్పుడు నీ ఒక్కడమైనా పరలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడి కోసం మనం బ్రతకాలి కదండి. అందుకంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరికండి లాభం? చావు అందరికీ కాదండి. అలాంటి మహానుభావుడికి లాభం అండి. ఎందుకంటే తనకున్నదంతా పెండ కింద ఎంచుకున్నాడు కనుక ఆయనకి లాభం. అంతేకాదు, వయసులో ఉన్నా సరే వివాహం కాదని దేవుడిని సంతోషపెట్టడానికి వచ్చాడు కనుక ఆయనకి లాభం చావు. నీకు లాభం అంటారేంటి? మనకు లాభం అండి? ఆలోచించండి. మన వెనకాల ఎంత ప్రమాదం ఉంది. మనం చచ్చిపోతే ఏమైపోతాం? మనం ఎప్పుడైనా దేవుడి కొరకు ఎంత గొప్పగా బ్రతికిన రోజులు ఉన్నాయా? మన పాపాల నుంచి విముక్తి కలిగించడానికి కదా ప్రభు వచ్చాడు. అయినా సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత, కడగబడిన తర్వాత కూడా ఇంకా తప్పు చేస్తూ బ్రతుకుతూ చావు అయితే నాకు లాభం అని మనం చదువుకుంటాం ఏంటి? ఆయనకి లాభం అండి అది. ఎందుకంటే ఆయన పెర్ఫెక్ట్గా ఉన్నాడు, 100% సిద్ధపడ్డాడు. ఆయన చనిపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. అందుకే ఆయన కట్టిన సంఘాలు, ఆయన బోధ విన్న ప్రజలు, ఆయన పుస్తకాలు చదువుకున్న మరి జనం ఎవరో లేరు చివరికి. అందుకే అంటున్నాడు, నా మట్టుకైతే. రేపొద్దున ఇదే పరిస్థితి మనకు వస్తుంది, మర్చిపోకండి. ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుంది పిల్లరా. అందుకే ఎవరెవరికి సహాయం చేస్తారనుకోకండి. ఎవరి భక్తి ఎవరికి రాదు పిల్లరా. ఎవరి భక్తి ఎవరికి రాదు. తెలియక మా అమ్మగారి ప్రార్థన నేను, మీ అమ్మగారి ప్రార్థన నేను యూజ్ చేస్తుందా? నీ ప్రార్థన ఇది? అవునండి. ఎవని వాని క్రియల్ని బట్టి ఇవ్వడానికి జీతం వేద్దా సిద్ధముగా ఉన్నది. నువ్వు పని చేస్తే నీ క్రియలకి జీతం ఉంది. నువ్వు దేవుడి కోసం బ్రతికితే నీకు ఇవ్వాల్సిన బహుమానం ఉంది. ఎవరిది వాళ్ళకే ఇది. అందుకే మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వండి అని అడుగుతున్నారు. చూడండి ఎంత నీతి ఉందో చూడండి ఉపమానంలో. అప్పుడు ఏమంటున్నారమ్మా? మీకును మాకును ఇది చాలదేమో, మీరు అమ్మవాని దగ్గర పోయి కొనుక్కోండి అన్నారు. పెళ్లి కుమారుడేనో వచ్చేసాడు, వీళ్ళకేమో నూనె అయిపోయింది, దీపాలు ఆరిపోతున్నాయి, డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఎప్పుడమ్మది పగలా రాత్రా? రాత్రులు అర్ధరాత్రి అండి, మామూలు రాత్రి కాదు. అర్ధరాత్రి వేళ ఏ షావుకారు మెలుగుకుంటాడండి? ఈ పలానా వాళ్ళకి ఆయిల్ అయిపోయింది దగ్గరికి వస్తారు, ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? పోనీ ఏమైనా పగలది? అర్ధరాత్రి కదా. అర్ధరాత్రి ఏ షాప్ తీసి ఉంటుందని ఎక్కడ పట్టుకుంటారు? ఒకవేళ మీకు అయిపోతుంది అంటున్నారు కదా, ఇది అర్ధరాత్రి కదా, ఒకవేళ మీరు కొనుక్కోండి తొందరగా అంటున్నారు. సరే, ఆ మాట విన్నారు. చదవమ్మా. మొత్తానికి ఆ చీకట్లో కరెంటు గిడంటు ఏమీ లేని ఆ కాలం అనుకుందాం, ఉపమానం కదా ఏమా. మొత్తానికి ఎలా పట్టుకున్నారో ఆ చీకట్లో షావుకారు గారి షాప్ పట్టుకున్నారండి, దొరికింది. ఎలా కష్టపడి ఉంటారో పాపం, ఎంత కేకలిస్తే లేచాడో ఆయన. మొత్తానికి ఆయిల్ కొనుక్కోవడానికి షావుకారు గారి షాపుని
తడుంకుని రాత్రిపూట పట్టుకున్నారండి, పట్టారు. వారు కొనబోవుచుండగా వచ్చేసాడండి. షాపు దొరికేసింది, సావుకారు తెలిసిపోయింది, లెగ్గొట్టారు, లేచిపోయాడు, నూనె పోసేత్తకు సిద్ధంగా ఉన్నాడు. ఒక్క 5 నిమిషాలు ప్రభువారు వచ్చి అలాగ ఆగితే వీళ్ళు వచ్చేస్తారు కదా. అవునమ్మా? షాపు దొరికిందా? దొరికింది. షావుకారు గారు లేచాడు. నూనె పోస్తున్నాడా? కొనేస్తున్నారు కదా, కొనేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు ప్రభువారు అలా వెయిట్ చేస్తుంటే వీళ్ళు వచ్చేస్తారు కదా. కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడంట. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకి లోపలికి పోయిరి. అదేంటండి, కొనేస్తున్నారు కదా. అమ్మా, కొంటున్నారా ఇంకా లేదా? షాపు దొరికిందా? దొరికింది. షావుకర్ గారు లేచారు. కొనేస్తున్నారా? ఇంకా దొరకలేదా? కొనేస్తున్నారు కదండి. ఒక్క 5 నిమిషాలు ఉండొచ్చు కదా ప్రభు. ఉండడా? ఏమా ఉండడా? ఆ నూనె కొనేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? బుద్ధి లేనివాడు మనమే. మర్చిపోకండి. ఈ మాట చదువుతుంటే భయం వేస్తుంది. మనం సిద్ధపడే వరకు ఆయన ఆగడు. దేవుణ్ణి ఏడిపించికి తింటే, ఆయన మాటను ధిక్కరించి బ్రతికితే, చెప్పాడు కదా, నరుని హృదయము బాల్యము నుంచి చెడ్డది. ఏ నరుడు? ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? పుట్టిన ప్రతివాడు హృదయం బాల్యం నుంచి చెడ్డదైతే, చిన్నప్పటి నుంచి ప్రతివాడిని సహించుకుంటూ వస్తున్న దేవుడు ఎంత అవకాశం ఇవ్వాలి చెప్పండి మనకి. ఏమనుకుంటున్నారు దేవుణ్ణి? ఎలా వెళ్దామనుకుంటున్నారు పరలోకానికి? ఎవరు ఈ ఉపమానంలో ఉన్నది? ఎవరు? తలుపులు యువతల మిగిలిపోయిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారండి? మనమేనండి ప్రియులరా, మనమే. నేనే అనే భయం మీలోకి వచ్చేంత వరకు ఇది నిజమని మీరు నమ్మరు. చాలామంది ఈ ఉపమానాలని కథలు అనుకుంటున్నారు, నిజం అనుకుంటలేదు. క్రైస్తవుడు కథలకు అలవాటుపడిపోయాడు. చదువుకున్నది నిజమనే స్థితికి వచ్చేస్తేనే కానీ మీకు ఇది ఎక్కది, ఇది మీరు మారరు. ఇది వాస్తవాలనే సంగతి మీకు తెలియాలి ప్రియులరా, మీకు అర్థం కావాలి. అరే, కొనేస్తున్నారు కదా పాపం, చీకట్లో మొత్తానికి ఏదో రకంగా షాప్ పట్టుకున్నారు కదా, 2 నిమిషాలు ఆగొచ్చు కదా. ఆగుతాడమ్మా? ఆగడవు. ఆలోచించండి. ప్రపంచపు చివరి దినాల్లో క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనుభవించబోయే భయంకరమైన సంగతి ఇది. ఇలాంటి మహా విషాదాన్ని ఆ రోజు ప్రభువారు బ్రతుకున్నప్పుడు సాధారణమైన భాషలో అందరికి అర్థమయ్యేటట్లుగా సింపుల్గా చెప్పిన ఈ చిన్న ఉపమానంలో మన భవిష్యత్తు ఉంది ప్రియులరా, మన భవిష్యత్తు ఉంది. సిద్ధపడమా మరి మనం? సంఘాలు దేవుని బిడ్డల్ని సిద్ధపరచొద్దా? ఈ పాటికి సిద్ధపడిపోయి ఉండాలి, సంపాదించేశారండి. ఏమండి, బైబిల్ కొనుక్కుని వాక్యాన్ని పక్కన పెట్టి లౌక్యం నేర్చుకుని నిన్నగాక మన సేవకు వచ్చిన కూడా కోట్లు సంపాదించారు. ఇప్పటికీ పరమార్థం అర్థం కాని ఎంతోమంది భ్రష్టులండి. ఇంకా మోసం చేస్తేనే అమాయకులు దోచుకుని తింటున్నారు. యేసుప్రభు అంటే ఏంటో అర్థం కాలేదు వాళ్ళకి. ఈ మాటల పరమార్థం, దీని అంతరం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సాతాను కన్ను మూసేసింది, మనోనేత్రం మూసేసింది, దేవుని కొరకు బ్రతకుండా తీసేసింది. అందుకే జరుగుతున్న విపత్తులన్నీ విపత్తులుగా చదువుకుంటున్నాం, భూకంపాలుగా చదువుకుంటున్నాం, కరువుల్ని కరువులుగా చదువుకుంటున్నాం, యుద్ధాలుగా చదువుకుంటున్నాం. ఎవరో అలా చదువుకుంటే మనం అలా చదువుకోకూడదండి. లూకా సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. లూకా గారు రాసిన సువార్తలో 21వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూస్తేనండి, మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి, ఇవి అన్నీ జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదని ఒక చిన్న క్లూ ఇచ్చాడు యేసు ప్రభు గారు మనకి. ఏంటమ్మా? మీరు యుద్ధములను గూర్చి, కలహములను గూర్చి, జాతి భేదములను గూర్చి, కుల భేదములను గూర్చి, సమాజంలో మీ మధ్య ఇలా జరుగుతున్నప్పుడు మీరు భయపడకండి. మీరు యుద్ధములను గూర్చి విన్నప్పుడు మీరు భయపడకండి అంటే అర్థం ఏంటమ్మా?
అందరూ అవి యుద్ధాలు అని చదువుకుంటారు. మీరు కూడా యుద్ధాలంటే ఎలా మరి? ఏమా, క్రైస్తవ బిడ్డలు ఈ జరుగుతున్న యుద్ధాలని యుద్ధాలు అని చదువుకోకూడదు మనం. మరి ఏమని ఆలోచించాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి రాకడకు సూచనలు అనుకోవాలి. అనుకుంటున్నారా? ఇజ్రాయేలు పాలస్తీనా యుద్ధం అని చదువుకున్నాం మొన్నటి వరకు. చదువుకున్నావా? ఇజ్రాయేలు పాలస్తీనా యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని చదువుకున్నాం, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చదువుకున్నాం, చైనా జపాన్ యుద్ధం చదువుకున్నాం. ఇలాగా అక్కడ యుద్ధం ఇక్కడ యుద్ధం అని చదువుకుంటున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చేసాం. అదృష్టం బాగుండి యుద్ధం ఆగిపోయింది. అదృష్టం బాగుండి ఏమైంది? యుద్ధం ఆగిపోయింది. లేకపోతే ఎంతమంది అమాయకులు బలైపోయి ఉండేవారు. మన దేశాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్ వాడికి అసలు లేనే లేదు. లేకపోయినా ఒకటో రెండో వేస్తే ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు చచ్చిపోతారు కదా మన దేశస్తులు. వాళ్ళు మాత్రం ఎందుకు చనిపోవాలి? చూసారా? దేవుని మహాకృప వల్ల, దయ వల్ల ఏమో యుద్ధం మధ్యలో ఆగిపోయింది. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం అని చదువుకునే మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం చదువుకునేలోకి వచ్చేసాం. అక్కడక్కడ జరిగే యుద్ధాలు చదువుకునే మనం వెంటనే మన దేశం కూడా యుద్ధంలో ఉంది అని చదువుకుంటున్నాం. ప్రమాద పంచుకు మనం కూడా వచ్చేసాం. మీకు తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మొదలుకొని ఇలా శ్రీకాకుళం వరకు భూకంపం తీవ్రత ఎక్కువగా వచ్చేటువంటి, మరి భూమి కంపించేటువంటి ప్రదేశాలు భూమిలో ఉన్నాయంట. తెలియదు మనకి. అక్కడక్కడక్కడ చదువుకునేది మన దగ్గరికి వచ్చేసింది. అందుకే మీకు చెప్తున్నాడు దేవుడు, వాళ్ళు యుద్ధాలకి చదువుకుంటారు, మీరు యుద్ధాలు అనకండి, క్రీస్తు రాకడకు సూచనలు. వాళ్ళు భూకంపాలను చదువుకుంటారు, మీరు భూకంపాలు అంటారేంటి? టీవీ మీద కూర్చుని టీ తాగుతూ భూకంపం అంటారేంటి? బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు ప్రభు రాకడకి సిద్ధపడండి. ఏ రోజున ఏమైపోతామో తెలియదు మనకి. అన్నీ తెలిసినట్టుంటారండి పిల్లారా. తెలియదనే కదా ప్రభు మనకి ఇన్ని విషయాలు చెప్పారు అండి. చెప్పకుండా వచ్చేస్తే ఆయనకి ఎవరేం చేయలేరండి. కానీ చెప్పాడండి, నేను వచ్చే టైము డేటు చెప్పకపోయినా నేను వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది నాయన అని చెప్పాడు. తుఫాన్ ఏర్పడినప్పుడు సముద్రం అల్లకొల్లోలంగా ఉంటుంది. గాలి తుఫాన్ వచ్చినప్పుడు వేరేలా ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది. అవన్నీ కూడా ఇండికేషన్స్, సూచనలు. అలాగే క్రీస్తు ప్రభు వారి రాకడకు సూచనలు చెప్పినప్పుడు కూడా సర్దుకుపోతే ఎలా మరి ఆలోచించండి. స్వయంకృత అపరాధం చేసిన వారిలాగా లోకాన్ని అనుభవించడానికే బ్రతికితే ఏమైపోతాం ప్రియులారా? బైబిల్లో చాలా చోట్ల దేవుడు మనల్ని తన కృప ద్వారా, ప్రవక్తల ద్వారా, శిష్యుల ద్వారా, అపోస్తలుల ద్వారా మనల్ని మేలు కొలుపుతూనే ఉన్నాడు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. అంటే డీప్గా నిద్రలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. లోకానికి లోకం తప్ప, ఇందులో ఉన్న సుఖాలు తప్ప ఇంకేం కనపట్టలేదు. సమస్యలకి వస్తే ఎదిరెదడం ప్రారంభించారు. ఎలా తప్పించుకోవాలో చూస్తున్నారు. వచ్చి పడుతున్న రోగాలకి ఎలా వీరికి విరుగుడు ఇవ్వాలని శాస్త్రవేత్తలు తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. అందుకే తెలుసా, కరోనా రోగానికి చాలా తొందరగా దానికి వ్యాక్సిన్ కనిపెట్టారండి. టీబీకి, లేదంటే కలరాకి, మచూచికి, ఇలాంటి వాటికి చాలా టైం తీసుకుంది. కానీ కరోనా రోగానికి చాలా తొందరగా వ్యాక్సిన్ కనిపెట్టారు, వేశారు, మొత్తానికి తీసుకొచ్చారు. అయినా ప్రపంచం ప్రమాదంలోంచి వెళ్ళిపోలేదు ప్రియులారా. ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. చాలా రోగాలు వస్తూనే ఉంటాయి. వచ్చే వాటికి మందులు కనిపెడుతూనే ఉంటారు. ఎవరి పని మీదనే ఉంటారు. అందుకనే నిద్రలోకి వెళ్ళిపోకూడదు. మనం నిద్రలోకి వెళ్ళిపోకూడదు. క్రైస్తవ బిడ్డలు మేలుకొలుపుగా దేవుడిచ్చిన మాటల్ని హృదయంలో భద్రపరుచుకొని జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు ఎదురు చూడాలి. మీ పని మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ బిడ్డలు మీరు చదివించుకోండి, మీ కుటుంబాలు పోషించుకోండి.
మీ దేవుడికి ఇవ్వాల్సిన టైం దేవుడికి ఇవ్వండి. మీ దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమాలు మీ దేవుడి కొరకు చేయండి. మీకు తెలుసండి, విశ్వాసం లేకుండా దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళరని బైబిల్లో ఉందండి. తెలుసా మీకు? అందుకనే నిద్ర నుంచి మేలుకొని వేళ అయినదంట. ఇంతవరకు తెలియక నిద్రలోకి జారిపోయిన ఈ ప్రపంచానికి దేవుడు మేలుకొల్పుతున్నాడండి. ఆలోచించండి. మరి వినకపోతే అర్ధరాత్రి వచ్చినట్టు అయిపోద్దంట. ఎందుకు అప్పుడు వస్తాడు? ఏమా, లోకమంతా తిరిగి 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 అలిసిపోయి పడుకుంటాం, అప్పుడే దొరుకుతాం దేవుడికి మనం. ఆలోచించండి, ఎంతటి ప్రమాదం మన కళ్ళ ముందుందో, ఎంతటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నామో దేవుని బిడ్డలారా మరి ఆలోచించాలి. ఇవన్నీ తీసిపారేసే మాటలు కదండి. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ అయితే దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు కదమ్మా. బాప్తీసం ఉచితమేనా? డబ్బులు తీసుకున్నాడా? ఉచితమేనా? మీరేమి ఇవ్వలేదా? ఇవ్వలేదండి, ఇవ్వలేం కూడా మనం. ఎందుకంటే రక్షణ అనేది చాలా ఖరీదైంది. మనకు దాని విలువ తెలియక రక్షణ పొందేసామనుకుంటున్నారు. రక్షణ పొందుకోవడానికి దాని గ్యాస్ ఏంటి? ఖాళీ బండకి ఎక్కించేసుకున్నట్టు చెప్తాం. రక్షణ అనేది చాలా విలువైంది. ప్రియులరా, రక్షణ అయితే ఉచితం, కానీ పరలోకం అయితే ఉచితం కాదండోయ్. మర్చిపోకండి, రక్షణ ఉచితమే. చెప్పడమ్మా, రక్షణ ఉచితమే, పరలోకం ఉచితం కాదు. మరి రక్షణ పొందేసుకుని కాళ్ళు ఆరు చెప్పుకున్నామేంటి వెళ్ళిపోతాకి? ఆలోచించారా? రక్షణ ఫ్రీ అండి. రక్షణకు దేవుడు ఏమి డిమాండ్ చేయడు. కానీ పరలోకం అలా కుదరదు. రక్షణ ఉచితమని పరలోకం కూడా ఉచితం అనుకుంటున్నారా ఏంటి? పరలోకం అనేది మహానుభావులు వెళ్ళే లోకం. తెలుసా? అతిరథ మహారథులు ఉండే లోకం, త్యాగమూర్తులు ఉండే లోకం, పరిశుద్ధులుండే లోకం అది. ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. 14వ వచనం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14, 16 వచనాల్లో ఏముందమ్మా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అంటే అర్థం ఏంటి? సాధారణంగా అవ్వదు. ఎందుకంటే చాలామందికి చాలామంది శత్రువులు ఉంటారు. నరకమన్నా పోతాం కానీ రాజీపడం. అవునండి. ఎన్నిసార్లు చెప్తారో సేవకులు చర్చలు, అమ్మ కలిసి ఉండండి, ప్రేమతో ఉండండి, కోపగించుకోకండి అమ్మ, మాట్లాడుకోండి అంటారు. వింటారా? వినరు. దేవుని బిడ్డలారా, అందరితో సమాధానముగా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే అవుతుందండి. ఏమండి, ఇక్కడ మీ మనసును కనుక ఒప్పించకపోతే లోకాలను కలిగేసిన దేవుడిని ఏం ఒప్పిస్తారు మీరు? అరే, మన మొండి మనసునే మనం విరిచి దేవుడి దగ్గరికి తీసుకురాలేకపోతే దేవుణ్ణి కరిగించగలరా మీరు? మన తరం అవుతుందా? ఆయన కరుగుతాడా? కరుగుతున్నాడా? 4000 సంవత్సరాల నుంచి గుండంలో కాలిపోతున్నాడు ధనవంతుడు. లోకసువార్త ఉపమానం ఉంటుంది కదా, సుమారుగా 4000 సంవత్సరాల నుంచి కాలుతున్నాడు అతను. దేవుడు కరిగాడా? ఆయన ఆత్మను పంచుకుని వచ్చినాడే కదా. అదన్నమాట. అంటే తప్పు చేసి నరకానికి వెళ్ళిపోతే అతని గురించి దేవుడు ఎప్పుడు బాధపడ్డావు. అందుకే ఇప్పుడు జాలి పడుతున్నాడు. మర్చిపోకండి. చదవండి అమ్మా. పరిశుద్ధత అనేది లేకుండా ఎవడును ప్రభుని చూడ్డంట. అంటే పరలోకానికి వెళ్ళటానికి మొట్టమొదటి ఎలిజిబిలిటీ ఏంటమ్మా? పరిశుద్ధత. పరలోకం వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ఏముండాలమ్మా? మనకేముంది? పొలం ఉంది, స్థలం ఉంది, భూమి ఉంది, 4-5 బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయి. అసలు లేదు. పరలోకం వెళ్ళే వాళ్ళకి ఏం కావాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ, ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదటి అర్హత ఎవరికైనా సరే, సేవకులకైనా, విశ్వాసులకైనా, సంఘ పెద్దలకైనా, ఎవరికైనా సరే ప్రియులారా, ప్రపంచంలో పరలోకానికి వెళ్ళే వాళ్ళకు ఉండవలసిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, మొట్టమొదటి అర్హత ఏంటమ్మా? పరిశుద్ధత. ఉందా మరి? ఏమా, నిన్న చచ్చిపోయి ఉంటే ఏమైపోదు? లేదని ఎలాగంటాం కదా. లేదని ఎలాగన్నా తీసి నిన్న ఎక్కడికో వెళ్ళిపోయేదు. నిన్న బ్రతికించింది, నిన్న మారుతామని. అర్థమైందండి?
మళ్ళా 4 రాళ్ళు వెనకేసుకుంటారని కాదు. మన భూమి మీద బ్రతుకున్నది ఏదో సంపాదించుకుంటామని కాదు ప్రియులారా, మన ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడుకుంటామని. అందుకే చెప్పాడు, నిర్ముఖమాటంగా చెప్పాడు తండ్రి. ఏంటమ్మా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఇంతటి మహాలోకాన్ని కలిగి చేసిన దేవుణ్ణి చూడకుండా నరకం వెళ్ళిపోతే మన బ్రతుకు ఎందుకండి? ఆ మహానుభావుని చూడొద్దా? అరిచేతులతో ఎవరైతే చెక్కున్నారో ఆయన మీరు చూడరా? తల్లి మడిచినా నేను మరవనని మేము గురించి చెప్పాడు ఆయన మీరు చూడరా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే అన్నవాడిని మీరు చూడలేరా? మీరు చూడరా? ఇంతటి ప్రపంచానికి నందాలు చేసిన మహాజ్ఞానిని మనం చూడకుండా నరకం వెళ్ళిపోవడం ఏం బాగుంటుందండి? నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే ఇంకెన్ని చూస్తామో. ఈ రాత్రి మీరు బాగా ఆలోచించాలి. ఈ సభలో కాలక్షేపం కొరకు పెట్టుకున్నావు కాదండి. మనది సత్య సంబంధమైనటువంటి పద్ధతి, సహవాసం, సంఘం మంది. సత్యవాక్యానికి స్తంభం. అందరిలా మనం ఉండకూడదు, అందరికంటే బాగుండాలి. వాక్యం తెలియని వాళ్ళకి అందరికంటే మనం బాగుండాలి. అమ్మా, గొప్ప సంఘంగా మనం అందరికంటే గొప్పగా ఉండాలి. ఎందుకంటే మనకు అలాంటి ఫౌండేషను, మనకు అలాంటి వాక్యం, అలాంటి పునాది మంది. మనకు వాక్యం తెలుసు, లేఖనాలు తెలుసు. ఆ లేఖనాలలో ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోవాలి మనం. లోకానికి ఇవేమీ తెలియవండి పాపం. సంఘాలు అయితే ఉన్నాయి, సంస్థలు అయితే ఉన్నాయి, డబ్బులు అయితే ఉన్నాయి. ఏమండి, సేవకులకి 5-6 కోట్లు 3 కార్లు ఉన్నాయి. అస్సలు లేదు. ఏమా, పరలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏముండాలి? పరిశుద్ధత. నాకు ఏదో లేదని బాధపడకండి, మనకు అది ఉందో లేదో చూసుకోండి. ఇంకెప్పుడు దేవుడి దగ్గర నాకు ఇల్లు లేదు, వాకలు లేదు, మసిగుడ్డ లేదు, చీపురు కట్టలేదని ఎత్తమాని ఇదే ప్రార్థన. ఏ పాస్టర్ గారు కూడా వాటి గురించే ప్రార్థన చేస్తారు. ఇక్కడికి వస్తారు కదా, అయిపోయిన తర్వాత ఏంటమ్మంటే పిల్లలు లేరండి, ఇల్లు లేదండి, వాకిలు లేదండి, మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందని పెళ్ళి కొడుకు లేడండి, ఉద్యోగం లేదని అంటారు. ఏ పాస్టర్ గారైనా ఆవిడతో అమ్మా నువ్వు ఎప్పుడు నీకు పరలోకం ఉందని అడిగితే ఏమంటుంది? ఇన్ని లేవని చెప్తున్నావు కదా, పరలోకం ఉందేటమ్మా నీకంటే ఏమంటుంది? మళ్ళీ ప్రార్థన చేయించుకుంటూ రారు అక్కడికి. ఏదో అది ఉన్నట్టు ఇయ్యే లేనట్టు, పరలోకం కన్ఫామ్ అయిపోయినట్టు వాళ్ళు అడగడం, ఈయన ప్రార్థన చేసి పంపేయడం ఇక్కడి నుంచి. ఏమీ లేదు ప్రపంచానికి. ఏం పోగొట్టుకుంటున్నారు లోకానికి? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. వస్త్రం లేదని, ఏమండి, ఆహారం లేదని చింతపడుతున్నావా? వాటికంటే ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకో. ఇది లేదు నీకని ప్రభు చెప్పిన బోధ ఏమైపోయింది ఈరోజు సమాజంలో? అదేమైపోయింది ఈరోజు? అది లేదేటి? మీకు ఏదో లేదని చెప్తే మేము వాటి కోసం ప్రార్థన చేసి పంపేయడం ఏంటి? ఆలోచించాలి. బోధ మారిపోయింది, పద్ధతులు మారిపోయినాయి. దేవుణ్ణి కూడా అడ్డుపెట్టి బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తు కొరకు ఆత్మలను బ్రతికించడం తగ్గిపోయింది ప్రియులారా, తగ్గిపోయింది. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా 100% కన్ఫర్మ్ పరలోకానికి వెళ్ళడు, ఆయన చూడలేడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు మొలుచుట వలన అనేకులు కలవరపడిపోతారు అంటున్నాడు. చూసారా? ఒకవేళ మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమోనని, ఇంతటి అందమైన లోకాన్ని చేసిన దేవుణ్ణి చూడకుండా వెళ్ళిపోతారా? ఇంతటి మహానుభావుడు మీ ప్రేమ గల తండ్రిని మీరు చూడకుండా నరకానికి వెళ్ళిపోతారా? ఆలోచించండి అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, సగం సగం వయసు అయిపోయింది. ఇంకా భూమి మీద మనం ఉండి సాధించేది ఏముంది? మనం బ్రతికుండడం దేవుని కొరకు, మన చనిపోయిన దేవుని కొరకు. ఆయన ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం, సిద్ధపడదాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, లేచి నిలబడదాం. చివరి దినాల్లో ఉన్న ఈ ప్రపంచానికి దేవుడు చెప్పిన మాటలు ప్రియులారా, ఎవరో వినకపోయినా నేనన్నా వినాలనుకోవాలి. ఎవరో రాకపోతే మనమన్నా వెళ్ళాలి కదా. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టారు, ఎన్నో పత్రికలు రాశారు, ఎన్నో గ్రామాలు తిరిగారు. చివరికి వాళ్ళందరూ ఏమైపోయారు? నా మట్టుకైతే అంటున్నాడు. చూసారా? నా మట్టుకైతే. అదే నీ మట్టుకైతే ఈ రాత్రి బాగా ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి.
పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు అన్నప్పుడు మనకు లేనిది అదే కదా. అన్నీ ఉన్నాయి ప్రియులారా, అన్నీ ఉన్నాయి. మనకు అది ఉందో లేదో చూడండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, సమయాన్ని పోనివ్వకండి, ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, రెండవ రోజు పుచ్చల్లంక గ్రామంలో ఉన్న క్రీస్తు సంఘం ద్వారా ప్రియమైన మీ సేవకులు తమ్ముళ్ళ ద్వారా అద్భుతమైన మాటలు చెప్పి అదృష్టం కలిగించారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. మీ వాక్యం కొరకు పోరాడుతూ సమాజాన్ని పెంచుతూ బిడ్డలకి వాక్యంలో లేఖనాలలో నేర్పిస్తూ నాయన క్యారెక్టర్ని భక్తిని బిడ్డలకు నాయన నేర్పిస్తూ బ్రతికిస్తున్న తమ్ముడోళ్ళని సంఘాలని దీవించి కాపాడండి. మీ కృపా కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. చెప్పబడిన ప్రతి మాట మీది తండ్రి. ఎన్నో అవకాశాలు ఇచ్చిన మాకు ఏ పగలు ఏ రాత్రి ఉపయోగించుకోకపోగా తండ్రి, అర్ధరాత్రి ప్రభు వస్తే ఎలా దొరికిపోతామో, ఎంత భయంకరమైన సంగతికి గురైపోతామో ఉపమానంగా ప్రపంచ భవిష్యత్తు చెప్పారు తండ్రి. వాక్యాలన్నీ మనస్కరించుకుని మీ కొరకు బ్రతికినట్లుగా కృప చూపించండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడి వెళ్ళడానికి సహాయం చేయండి. మార్పు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. కఠిన హృదయాలు మీ వాక్యంతో పగలగొట్టుకోవడానికి సహాయం చేయండి. లోకంలో మీరు తప్ప ఏది శాశ్వతం కదని మీ బిడ్డలకు నేర్పించండి. ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఈ వాక్యాలు చూస్తున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కుటుంబాలన్నింటినీ ఆస్వాదించండి. స్థానిక సంఘాన్ని, తమ్ముళ్ళని దీవించండి. వాళ్ళు చేస్తున్న పరిచర్యల్లో మీ కృప అనుగ్రహించండి. ఇంకా ఉన్నతమైన విలువలు కలిగిన వాక్యాలు సమాజానికి చెప్పడానికి బిడ్డలకి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మీ కృప అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వాళ్ళ కుటుంబాల్లో నెమ్మదిని, దేహంలో సంతోషాన్ని ఇచ్చి మీ కృపకు పాత్రలుగా ఎంచమని ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ, బిడ్డలు ఎవరైనా కష్ట నష్టాల్లో ఉంటే ఓదార్పును అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వెళుతుండగా ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమంగా మా గృహాలకు చేర్చమని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళని, స్థానిక సంఘాన్ని, తమ్ముడు రాజేష్ గారిని, అలాగే తమ్ముడు మూర్తి గారిని మీ కృపలో, మీ ప్రేమలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును ప్రియకుమారుడని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కృప కాపుదల కూడి వచ్చిన మనకిని, కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి సదాకాలము తోడుగా ఉండి దీవించి నడిపించి పంపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.